పెద్ద పెద్ద స్కూళ్ళలో చదివించినప్పటికీ కూడా పిల్లలందరూ ఎందుకు తెలివైన వాళ్ళ ఉండలేకపోతున్నారు, ఎందుకు మంచి మార్కులు రాలేకపోతున్నాయి? ఎవరిది లోపం అంటారు? పిల్లల్లో అయితే లోపం ఉండదండి. అది సిటీలో ఉన్న, విలేజ్ లో ఉన్న, ట్రైబల్ ఏరియాలో ఉన్న పిల్లలందరూ ఒకటే సార్. మంచి స్కూల్ అనుకునే కదా ప్రతి పేరెంట్ వెళ్తున్నాడు, ప్రతి పేరెంట్ జాయిన్ చేస్తున్నాడు. కానీ అనుభవించిన తర్వాత తెలుస్తోంది, అసంతృప్తితో బయటకు వస్తున్నారు, మార్కులు రావడం లేదు, లక్షలు లక్షలు ఖర్చు పెడుతున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్నారు, పిల్లల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. మీ స్కూల్లో పండ్ర కిడ్స్ లో చదివిన పిల్లలు 1 డేలో 128 రికార్డ్స్. అసలు ఆశ్చర్యంగా ఉంది. 128 రికార్డు అనేక బుక్కుల్లో మీ వాళ్ళ పేర్లు రావడం ఏంటి, రాష్ట్రపతి మీ పిల్లలు పిలవడం ఏంటి, సన్మానం చేయడం ఏంటి? మీరేమో 3 గంటల్లో తెలుగు నేర్పిస్తారు, 3 గంటల్లో ఇంగ్లీష్ నేర్పిస్తారు, ఏబిసిడీలు అన్ని అని చెప్తున్నారు, 6 గంటల్లో హిందీ. ఇదంతా ఎలా అసలు మిగతా స్కూల్లోకి ఎందుకు సాధ్యం కావటం లేదు? నేను నా వైఫ్ ఇద్దరిని ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద చాలా డీప్ రీసెర్చ్ చేసాం సార్. గ్రేట్. చేసి ఎడ్జి ఈజీ అని ఒక కాన్సెప్ట్ డిజైన్ చేసి, ఇక్కడ ఏంటంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలో బుక్స్ ఉండవు, నో పెన్ అట్ ఆల్. పెన్ లేదు, బుక్ లేదు సార్. ఎలా సార్ మరి నేర్చుకుంటారు? అంటే మీరు నేర్పించేస్తారు, బై హార్టింగ్ చేయించేస్తారు? నో నాట్ అట్ ఆల్. అంటే మిగతా స్కూల్లో 2-3 years రాస్తారు, నా దగ్గర 2 months రాస్తారు. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ అకాడమిషియన్. అటు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులు, ఎంతో మంది గవర్నర్లు కూడా వారిని అభినందించి వారికి ఉన్న జ్ఞానానికి, వారు అనుసరిస్తున్న విధానానికి ఆశ్చర్యపోయి అబ్బురపడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఒక ప్రముఖ రీసెర్చ్ అకాడమిషియన్, ఒక గొప్ప వ్యక్తి, విద్యావేత్త, స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ అనే ఒక అత్యున్నతమైన సంస్థని ఏర్పాటు చేసి భారతదేశంలోనే నెంబర్ 1 ర్యాంకింగ్ సంపాదించిన స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ యొక్క ఫౌండర్ మల్లా రామనాయుడు గారిని అడిగి తెలుసుకుందాం.